ఎప్పుడైనా అనిపించిందా విక్రమ్ గౌడ్ అనే నేను తప్పు చేసినా కాంగ్రెస్లో ఉంటే ఇలా మంచి లైఫ్ ఉండేదండి, కొంచెం తొందరపడి బీజేపీలో పోయినా అనేటువంటి బాధ అనిపించిందా ఎప్పుడైనా? జాయిన్ అయిన రోజు నుంచి ఉంది. ఏ రోజు అయితే జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఉంది. కాకపోతే ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు పేషెన్స్ అనేది అవసరము. ప్రతిదీ ఒకరు తప్పు కావచ్చు, ఇద్దరు తప్పు కావచ్చు, అందరు తప్పుగా ఉండరు. నేను అదే అంటున్నాను కదా, కార్యకర్తలతో నాకు ఏ ప్రాబ్లం లేదు, బీజేపీ పార్టీతో నాకు ఏ ప్రాబ్లం లేదు. పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఈ సిస్టమ్ని, బీజేపీ పార్టీ అంటే ఒక తప్పు ముఖ చిత్రం చూపెట్టి ఏదైతే రెడీ చేస్తున్నారో, ఈ పార్టీ ఇంకా గ్రోత్ అనేది హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఉండదు. కానీ బీజేపీ అంటేనే క్రమశిక్షణ అనేది బయట చెప్తున్నమాట. సో ఎందుకు మరి అటువంటి బీజేపీ పార్టీలో క్రమశిక్షణ గల నాయకులు లేరా? క్రమశిక్షణ అనేది ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉండేది. ఈరోజు ఇక్కడ ఏం లేని కొత్త ముఖాలు అందరు గెలిచిర్రు అంటే క్రమశిక్షణలో లేని వాళ్ళే గెలిచిర్రు. ఎవరు కాన్స్టిట్యున్సీలు వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి గెలిచిర్రు. మన లీడర్లు ఎట్లున్నారు అంటే మన సొంత కాన్స్టిట్యున్సీ కాదు, పక్క కాన్స్టిట్యున్సీలో ఎవడు ఎదగొద్దు అనే దాంట్లో ఉన్నారు కాబట్టి గెలవలేదు. కానీ ఇదే రాజీనామాను ఎన్నికల కంటే ముందు ఒకవేళ మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఇంకా బాగుండేది కదా. అప్పుడు నేను పార్టీకి ద్రోహం చేసిన అయితే కదా. నేను ఇప్పుడు పార్టీకి ద్రోహం చేయట్లేదు. నేను పార్టీలు ఉన్నంతసేపు ప్రతి కార్యక్రమానికి ప్రతి దానికి లాయల్గా ఉన్నా. పార్టీ నాకు టికెట్ ఇవ్వకున్నా కానీ ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళ గెలుపుకి కృషి చేసిన, మనసుపూర్తిగా కృషి చేసిన. నా క్యాడర్ కూడా దానికి సహకరించింది. ఎలక్షన్ తర్వాత నా బాధ్యత అయిపోయింది. ఎలక్షన్లో నేను మోసం చేసినట్టు కావద్దు కాబట్టి ఎలక్షన్ తర్వాత నేను పార్టీకి నా బాధ్యత అయిపోయింది కాబట్టి నేను జరిగిపోతున్నా. ఇంకా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయి నా కెరియర్ని ఖరాబ్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. కానీ మాకు ఇంటర్నల్ సమాచారము ముఖేష్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం చాలా పెద్దది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నాడు విక్రమ్ గౌడ్. సికింద్రాబాద్ నుంచి కూడా ఆయన కన్ఫామ్ అయిపోయింది అనేది మాకున్న సమాచారం. అందుకే రాజీనామా చేశారు అంటున్నారు. సో ఏమంటారు? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే కాంగ్రెస్ పార్టీ, పీజేఆర్, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, శశిధర్ రెడ్డి, ఈ ఐదుగురు కలిసి గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు. వీళ్ళందరికీ సీనియర్ కూడా ఒక ఆయన ఉన్నాడు, వి హనుమంతరావు. మొత్తం ఈ ఆరుగురు కలిసి బీసీలకే కానీ అందరినీ కలుపుకొని తీసుకొని పోయారు కాబట్టి వాళ్ళు లీడర్లుగా ఎదిగారు. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ లేరు. ముఖేష్ గౌడ్ చనిపోయేంత టైం కూడా, చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మారలేదు. నేను ఆ రోజు మారడానికి కారణం ఆ రోజు జరిగిన సందర్భము, జిహెచ్ఎంసీలో నాతో జరిగిన అన్యాయం తట్టుకోలేక మనసు పూర్తిగా బాధపడి బయటికి పోవాల్సి వచ్చింది. నాకంటూ ఒక క్రెడిబిలిటీ నేను సంపాదించుకుంటే కానీ ఫ్యూచర్ ఉండదు అనే ఆలోచనతో నేను పోవడం జరిగింది. కొత్త పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు నన్ను ముఖేష్ గౌడ్ కొడుకులాగానే చూస్తారు, విక్రమ్ గౌడ్ లాగా చూడరు. అదే బీజేపీలోకి పోతే నన్ను విక్రమ్ గౌడ్ లాగానే ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ క్రెడిబిలిటీ నేను సంపాదించుకున్నా అనే నమ్మకం తర్వాతనే నేను ఈ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఆ వాల్యూ లేదు. కానీ నా కార్యకర్తలే కానీ, నన్ను నమ్ముకున్న క్యాడరే కానీ, నేను ఆ రోజు ఏ ధైర్యం అయితే నాకు ఇచ్చిర్రో ఈరోజు అదే ధైర్యం నాకు ఇస్తున్నారు. తిరిగి కాంగ్రెస్లోకి వస్తానా రానా అనేది నేను రిజైన్ చేసి 10 నిమిషాలు కూడా కాలే. దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 100% ఒకవేళ రాజకీయం అనేది నాది ఇంకా చేసేది ముందు ఉంది అంటే మాత్రం అది కాంగ్రెస్లోనే ఉంటుంది. కానీ ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి ఇక విక్రమ్ గౌడ్ను ఇంతకుముందు ముందు కలిసిండు, గెలిచిన తర్వాత కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విక్రమ్ గౌడ్ ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇంటర్నల్గా అలా హామీ ఇచ్చిండు, ఎంపీ టికెట్ ఇస్తా, మీ నాన్నగారి విగ్రహం కూడా మోంజా మార్కెట్లో పెట్టిస్తా, నాన్నగారి చరిష్మాను అందరికీ తెలిసి స్టార్ట్ చేస్తా అనేటువంటి ఒక హామీ ఇచ్చిండు. హామీ మేరకే రాజీనామా చేసిన అనేది బయట నడుస్తున్న ప్రచారం వాస్తవమేనా? ఇప్పుడు ముఖేష్ గౌడ్ గారు మా నాన్నగారు, నేను యాజ్ ఎ కొడుకుగా నా తండ్రి విగ్రహం కావాలని కోరుకోవడంలో తప్పులేదు. అది కాకుండా బీసీ నాయకుడిగా రావాలని ప్రతి బీసీ నాయకుడు కోరుకుంటాడు. బీసీలకు రిప్రజెంట్ చేశాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు స్టాండింగ్ కౌన్సిల్లో ఆయన నోడుతోటి ఆయన్నే ప్రపోజల్ పెట్టాడు. అది నేను అడిగింది కాదు. ఆయన సొంతంగా ప్రపోజల్ పెట్టాడు కౌన్సిల్లో. జైపాల్ రెడ్డి గారి విగ్రహము, సుష్మా స్వరాజ్ గారి విగ్రహము, ముఖేష్ గౌడ్ గారి విగ్రహము ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళకు తగినట్టు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ గౌరవం ఇవ్వాలి అని కోరుకున్న వ్యక్తి ఆయన.
ఇంకా నా రిలేషన్ అంటారా, మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి స్పందించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నాకు రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి, కానీ నాకు ముందటి నుంచే నాకు బ్రదర్. ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఆహ్వానించడంలో ఫస్ట్ ఉన్నాను, ఆయన రాకముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన నాకు బ్రదరే, ఇప్పుడు కూడా బ్రదరే. ఓకే. సో ఆ రిలేషన్కి రాజకీయానికి సంబంధం లేదు. ఒకవేళ నేను రేపు పోయి జాయిన్ కావాలనుకుంటే నేను నా అర్హత ఏంది అనేది చూసే నన్ను ప్లేస్ చేయమని కోరుకుంటానే కానీ నేను ఆయన క్లోజ్ కదా అని మాత్రం ఆ ఉద్దేశంతో మాత్రం పోవట్లేదు. ఓకే.